చెప్పండి. ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా వర్షపాతం అయితే మనకి ఏపీలో కనిపిస్తుంది. సో, విజయవాడ ప్రాంతాన్ని ముందుగా తీసుకున్నట్టయితే, ఇప్పుడు బాగా ఎక్కువ వర్షపాతం వల్ల చాలా లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ కూడా మునిగిపోవడం జరిగింది కదా! సో, ఇప్పుడు సీఎం ఏ విధంగా దీనికి రెస్పాన్స్ అవుతారంట? మనం ముందుగా సీఎం రెస్పాన్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ఆయన ఇంత ఏజ్ అరౌండ్ 70 ఇయర్స్ అబోవ్ ఉంటాయి. అయినప్పటికి కూడా ఆయన అక్కడికెళ్ళి అది మామూలుగా వేటగాళ్ళి డ్రెస్ అయితే ఏసుకున్నాడో, వాళ్ళతో పాటుగా ఆ డ్రెస్ ఏసుకొని మరీ ఫీల్డ్‌లో దిగిన వ్యక్తిని నేను మొదటిసారిగా చూస్తున్నాను. కంపేర్ టు అదర్ సీఎమ్స్ ఆల్సో సీఎం చంద్రబాబు నాయుడు అది ఈ ఏజ్‌లో చాలా బెటర్‌గానే నా ఫీలింగ్. అండ్ ఇంకా మోరల్ విషయానికొచ్చేసరికి అక్కడ కట్టించినటువంటి ఒక బ్రిడ్జ్ ఏదైతే ఉందో మన పాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ బ్రిడ్జ్ కట్టించినందుకు కూడా చాలా ఆనందంగానే ఉంది. వాళ్ళు కృష్ణలంక ప్రజలు వ్యక్తం చేసుకున్న విధానం బట్టి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఏపీ ప్రజలుగా మేము కొద్దిగా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాం. అంటే నిన్నగాక మనం చూసుకున్నట్టయితే మనకి తుంగభద్ర నుంచి కూడా గేట్ అనేది కొట్టుకెళ్ళిపోయింది. సో, ఆ గేట్ విషయంలో కూడా చూసుకున్నట్టయితే ఇప్పటికి అది 60 ఏళ్లే ఉండాల్సింది 75 ఏళ్ళు ఉండడం అనేది గ్రేట్. ఈ 75 ఏళ్ళకి అది కొట్టుకుపోవడం అనేది ఇప్పుడు మరి దాని ఏర్పాట్లు చేస్తుండడం సమయంలో ఇలాంటివి ఎదురవుతున్నాయి కదా! మరి ఇప్పుడు రెవెన్యూ అనేది కేంద్రం నుంచి తీసుకొస్తారనుకోవచ్చా? డెఫినెట్‌గా ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు మన కేంద్రంతో లింక్ పెట్టుకున్న విధానాన్ని బట్టి ఏదైతే వాళ్ళు తీసుకున్న సపోజ్ ఇప్పుడు వాళ్ళు తెచ్చుకున్న 15,000 కోట్లు కూడా కేంద్రం వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది కూడా డెఫినెట్‌గా వీళ్ళు దానిపైన ఫర్దర్‌గా ప్రొసీడ్ అయితారు. దానిపైన వర్క్ చేస్తారు. ఎలా అయినప్పటికీ కూడా వాళ్ళు తెస్తారనే అవకాశం ఆశ, ఆకాంక్ష అయితే మాకు ఉంది. ఇప్పుడు సినీ తారలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డొనేట్ చేయడం జరుగుతుంది కదా! సో, అందులో మనకి ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే ఏపీకి, తెలంగాణకి కలిపి 1 క్రోర్ ఇచ్చారు. అండ్ సిద్ధు జొన్నలగడ్డ 15,00,000 ఇచ్చారు. అండ్ విశ్వక్సేన్ 5,00,000 ఇచ్చారు కదా! ఇలా ఒక్కొక్కళ్ళ తర్వాత ఒక్కొక్కళ్ళు ఇస్తున్నారు కదా! సీఎం రిలీఫ్ ఫండ్‌గా. ఇంకా ఎవరైనా ఇస్తారనుకుంటున్నారా మీరు? ఓకే. అది డిపెండింగ్ అపాన్ వాళ్ళు చేసిన వర్క్‌ని బట్టి, అలాగే వచ్చేసి వాళ్ళు ఏదైతే సినిమా వాళ్ళు హిట్ అయ్యేదాన్ని బట్టి, వాళ్ళలో ఉన్న ఇన్‌కమ్‌ని బట్టి వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 'శ్యామ్ సింగర్' ఆయన 'నాని' గారు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్‌కి చాలా సన్నిహితుడు లాంటోడు. మేబీ ఆయన ఇవ్వొచ్చని నేను ఆశిస్తున్నాను. దీని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ముందుకొస్తారంటారా మరి? డెఫినెట్‌గా ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆయన ఉప ముఖ్యమంత్రి నిన్ననే ఆయన బర్త్‌డే కూడా ఇక్కడ చేసిన సెలబ్రేషన్స్ విధానాన్ని బట్టి 'గబ్బర్ సింగ్' నుంచి కూడా ఫండ్స్ వస్తున్నాయి కదండీ! ఆ ఫండ్స్ కూడా పెట్టడానికి అవకాశం ఉంటదని నేనైతే ఆశిస్తున్నాను. ఒక హీరోగా ఆయన ఖచ్చితంగా సేవలు చేస్తాడు. లేనప్పటికి కూడా చేశాడు. ఉన్నప్పటికీ ఖచ్చితంగా చేస్తాడని మేమైతే ఆశిస్తున్నాం.